వెల్కమ్ టు మట్టి చెట్టు వంటలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి చూడండి ఎలా చేశాను. ముందుగా బాండీలో కొబ్బరి నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఏదున్నా పర్వాలేదు, వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. దానిలో 3 లవంగాలు, 4 చెక్క వేసుకున్నానండి. కాగుతూ ఉంటుంది నూనె, ఎందుకంటే ఇది నిదానంగా కాగుద్ది, మట్టిది కాబట్టి. తర్వాత ఒక ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను, అది కూడా కొంచెం వేగుతూ ఉండాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అది నేను తర్వాత వేసుకున్నాను, ఇప్పుడు ముందు వేసుకోలేదు కానీ చెప్తున్నాను, మీరు కూడా వేసుకోండి. తర్వాత 1 టమాటా, తర్వాత 1 క్యారెట్ సరిపోతుందండి. దీంట్లో నేను 1 1/2 కేజీ బియ్యానికి మాత్రమే చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు, తొందరగా అయిపోద్ది, 10 నిమిషాల్లో. తర్వాత కొబ్బరి 1 స్పూన్ వేసుకున్నాను, అది కూడా వేగాలండి. 1 కట్ట పుదీనా నేను మిక్సీ వేసుకున్నాను, అది 1 కప్పు అయింది, అది కూడా వేగాలండి. చక్కగా అది వేగుతుంది చక్కగా, అంటే మీరు ఎక్కువగా కాకుండా మీడియంగా అట్లా వేపుకోండి. తర్వాత 1 స్పూన్ కస్తూరి మెంతు, 1 1/2 స్పూను పసుపు, ఇవి కూడా వేసుకొని 1 6 స్పూన్ ఉప్పు. దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, ఇవి కూడా వేగాలండి చక్కగా. మనకి ఎంతగా వేగితే చక్కగా అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి వేగిపోయింది. ఇప్పుడు మనం పక్కన రెడీ చేసుకున్న రైస్ అండి, దానిలో కలుపుకోవటమే. ఈ కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్ట మగ్గనివ్వాలి. మగ్గనిస్తే అది ఆవిరికి చక్కగా మగ్గిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా గుమగుమలాడుతుందండి ఆ వాసన మాత్రం. నాకైతే మీరు కూడా అలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. మీరు దీనిలో ఇంకా పప్పులు వేసుకోవచ్చు, జీడిపప్పు కానీ అలాంటివన్నీ పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ 5 నిమిషాలుగా అయిపోయిందండి, మగ్గిపోయింది. ఎలా ఉందో చూడండి ఒకసారి. మీరు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.